హాయ్ అండి. అందరికీ నమస్తే. మాఘపురాణ కథలు తెలుసుకుంటున్నాం కదండీ! ఈరోజు మనం మాఘపురాణాలలో 20వ అధ్యాయం కథ గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్‌లో 19 అధ్యాయాల కథలైతే తెలుసుకున్నాం కదండీ! కొత్తగా చూసేవారుంటే గాని ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి, ఏంటి అనేది కామెంట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అంటూ కామెంట్ చేయండి. ఇప్పుడు మనం 20వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. 20వ అధ్యాయంలో గృత్రుమద మహర్షి జాహ్నుముని మాట్లాడుతూ శివ బ్రహ్మల మధ్య జరిగిన వివాదం గురించి చెప్పుకుంటారు. రజోగుణ ప్రధానుడైన బ్రహ్మ, తమోగుణ ప్రధానుడైన శివుడు ఎవరు గొప్పవారో అని చాలా కాలంగా వాదించుకుంటూ ఉండేవారట. ఒకసారి వారి ముందు అనేక ముఖాలు, నేత్రాలు, బాహువులు, పాదాలు కలిగిన తేజోమయమైన మహారూపం కనిపించింది. అది శ్రీ మహావిష్ణువు అని వారు గ్రహించి ఆ రూపం యొక్క ఆద్యంతాలు చూడాలని ప్రయత్నించి విఫలమయ్యారట. అప్పుడు శ్రీ మహావిష్ణువు తానే జగత్కర్త, కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు, రక్షకుడు, సర్వేశ్వరుడు అని వివరించి వారి వివాదానికి కారణమైన గుణాల ప్రభావం గురించి చెప్పాడు. తాము ముగ్గురు ఒకే తత్వం నుండి వచ్చిన వారమని, బ్రహ్మ సృష్టికర్త, తాను శోషకుడు, శివుడు లయకర్త అని వివరించాడు. బ్రహ్మను స్వతంత్రుడు, సర్వప్రాణుల సృష్టికర్త, దేవతలకు ప్రభువు అని కీర్తించాడు. చివరగా తాను ఏకత్వంలో నుండి అనేకత్వం పొందానని, తాను బ్రహ్మ ఒక్కటేనని, బ్రహ్మ కూడా తనలాగే సమస్త దేవతలకు పూజనీయుడని చెప్పి వారి వివాదాన్ని పరిష్కరిస్తాడు. ఇప్పుడు మనం శివబ్రహ్మల వివాదం గురించి తెలుసుకుందాం. గృత్రుమద మహర్షి మరలా ఇట్లు పలికెను. శ్రీ మహావిష్ణువు తత్వమును మహత్యమును వివరించు మరి యొక్క వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు శివుడు, తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరూ ఒక్కడు. ఎవరికి వారు తానే ప్రధానుడని ఎనుకునిరి. సర్వలోకకర్తను, దేవతలకిష్టుడైన అధిపతిని నేనే, మరి ఒక్కరు నాకంటే ఉత్తములు లేరని ఎవరికి వారే తలచుకొనిరి. ఎంతకాలము గడిచినను వారి వివాదము ఆగలేదట. కాలము గడుచుచుండి వివాదము పెరుగుచుండెను. ఇది ఇట్లుండగా వారి ఎదుట ఒక మహారూపము సాక్షాత్కరించెనట. ఆ రూపము అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయమై ఉండెను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమైన తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమై ఉండెను. దివ్యము, మనోహరము, అనంతము అగు ఆ రూపము శ్రీ మహావిష్ణు రూపమని వారు గ్రహిస్తారు. సర్వమును ఆ రూపమునందే వారు చూసిరి. బ్రహ్మ, శివుడు ఆ రూపము చెవులలో నుండిరి. ఈ విచిత్ర మనోహరము అయిన అనంత రూపమును చూసి శివ బ్రహ్మలిద్దరూ కూడా ఆ రూపము తుది మెదట్లను చూడతలచిరి. ఆ రూపము యొక్క ఆద్య అంతములు ఎరిగిన వారే తమ ఇద్దరిలో ఉత్తములని తలచి ప్రయాణమైరి. 4 దిక్కుల క్రిందను పైనను చిరకాలము సంచరిస్తారు. ఆ రూపమును మొదలను గాని చివరను గాని చూడలేకపోయిరి. తాము ఇద్దరము దానిని కనుగొనుటకు ఆసక్తము అని గమనిస్తారు. అప్పుడు ఆ రూపము ఇట్లు తలచిరి. ఈ పురుషుడే జగత్కార, సృష్టితి లయాత్మకమైన కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు, రక్షించువాడు, సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశుడు, సర్వప్రాణులయందు నివసించువాడు, సర్వప్రాణులను తన యందే నిలుపుకొనువాడు. మనము విని కంటే అధికము కాదు, మన వలన ఏమియూ జరుగుటలేదు. ఇటువంటి యథార్థ పరిజ్ఞానములు కలిగి శ్రీ మహావిష్ణువుని ఇట్లు స్తుతిస్తారు. బ్రహ్మ శివకృత విష్ణుస్తుతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అనంతమూర్తి, సర్వద్యామ, సర్వధారామ, అనంత ప్రకాశము, సర్వమనోహరము అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్షమన్నట్లు చేయుచుము. సర్వాత్మక, సర్వేశ్వర, సర్వప్రాణి నమస్కృత అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, భర్తవు, నీకు
తేజమతము నీవు అందరినీ అన్నింటికీ ఇచ్చువాడివి, సర్వస్వరూపుడువు, సర్వ వ్యాప్తరూపుడవు అను ఇట్లు పలికిరి. హేవి శోవంతమూర్తి తవగణ వికిలాకారమాద్య స్వరూపం, సర్వధారం సురేసందిత హత బుక్కోటి సూర్యప్రకాశం, అభావ్యమత్రి దృష్టం సకలముని మనోవాష్ట మబ్బాయక్తాక్షం, చిమ్రావ్వే స్వార్థస్య కార్యుణి నిఖిలగురో, సర్వరూపాం త్విదానం నమస్తే విశ్వత్వాన్, విధిహర సురేంద్రాది విభూరై, తూర్ణం జగన్నాథ మహస్యరూపం భూవత్పున క్షమ్య వపం ప్రసిద్ధ. ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపముతో వారికి ఇట్లనెను. బ్రహ్మేశ్వరులారా, మీరిద్దరును చిరకాలము వివాదం పడుచుండటం వలన మీ విధానమును నిలుపుటకే నేను ఇట్టి విరాట్ ప్రదర్శించితిని. మీరును నా విరాట్ రూపమును గమనింప నశక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంత బుద్ధులై నన్ను స్తుతించిరి. మీ వివాదమునకు కారణమును నేనెరుగుదును. ఆ విధానము నెవరు పరిష్కరింపలేరు. సత్వరజస్త మోగుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణమునకు లోబడిన వారికి యథార్థము తెలియదు. సత్వగుణము నిర్మలము, స్వయం ప్రకాశము, అనామయము, సుఖసంగముచే దేహిని బంధించును, పరమేశ్వర శక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై ఆసక్తిచే ప్రబలమగును, జీవికి కర్మశక్తిని కలిగించును. అనేక పరమాత్మ స్వరూప జ్ఞానమును కప్పి ఇహలోకమును చెందిన ప్రయోజములకు కలిగించు పనుల యందు ప్రవర్తింపజేయును. తమోగుణము అజ్ఞానముచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనకబడును. దీనివలన ప్రమాదము కలుగును. ప్రమాదము అనగా చేయవలసిన దానిని మరచుట, ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్ధ సరిగా లేకపోవుట, శ్రద్ధ లోపముచే కార్యనిర్వహణ శక్తి లేకపోవుట జరుగును. నిద్ర అనగా నీ యజ్ఞానముచే చేయవలసిన దానిని విడిచి నిద్రించుట. కావున ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జీవితములు. జీవగుణ త్రయబద్ధుడు కాక పరమాత్మ చింతన చేసి మంచిది. నేను దీనిని పొందితిని, దీనిని పొందగలను, నేను చేయగలను, నాకెవ్వరును సాటి. ఇట్టి బుద్ధి ఆలోచన రజస్తమోగులను ప్రభావము. మీకును ఈ గుణ ప్రభావము వలన వివాదము కలిగి పెరిగినది. మొట్టమొదట నంతయు చీకటిగా నుండినది. పంచభూతములు అప్పటికి ఏర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్దవల నుంటిని, తరువాత నవయవము లేర్పడినవి. తరువాత మన ముగ్గురము ఏర్పడితిమి. మనము ముగ్గురము సృష్టి స్థితిలయందు కర్తలమైతిమి. బ్రహ్మ సృష్టి కర్తగను, నేను పోషణకు నిగను. శివుడు లయకర్తను. మనము ముగ్గురము అయితిమి. కాగా ఒకే దాని నుండి వచ్చిన మనము మొదటి నుండి భేదము లేదు కదా అని బ్రహ్మకు శివునికి మహావిష్ణువు తత్వమును సృష్టికి తెచ్చెను. మరియు బ్రహ్మతో ఇట్లు అనెను. బ్రహ్మ, నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు, సర్వ ప్రాణులను సృష్టించిన వాడవు, దేవతలకు ప్రభువు, వేదములకు స్థానము, అన్ని యజ్ఞములకు అధిపతిని, సర్వలోకమునకు సంపదను ఇచ్చువాడవు, స్వశక్తితోడే పరమాత్మ యోగమునందిన వాడవు, సర్వరక్షకుడవు, నాభి కణములందు బాలార్కుని వలె ప్రకాశించువాడవు. మనకు భేదము లేదు. ఏకత్వములో నన్ను నేనే అనేకత్వమును పొందితిని. మనమిద్దరము ఒక్కటే. నీవును నా వలనే సమస్త దేవతలకు పూజనీయుడవు అని బ్రహ్మ మనసునకు నచ్చునట్లుగా తత్వమును బోధించెను అని
గురుతృ మదమహర్షి జహ్నుమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించెను. ఇదండి 20వ అధ్యాయం కథ. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. అక్కడక్కడ కొంచెం తడబడి ఉంటాను, ఒత్తులు పలకక ఏమీ అనుకోకండి. నాకు తెలిసిన వరకు నేనైతే ఇలా చదువుకుంటూ మీకు వినిపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. ఈ పురాణ కథలు విన్నా చదువుకున్నా కూడా ఎంతో పుణ్యఫలం అండి. 1,000,000 యజ్ఞములు చేసినంత పుణ్యం అయితే మనకి లభిస్తుందని పెద్దలు చెప్తుంటారు కదండి. మనకి రాదు అనుకుంటే రాదు, వచ్చినంత వరకు మనం చదువుకుంటూనే ఉండాలి. ఎవరో ఏదో అనుకుంటారని అయితే సైలెంట్గా అయితే అయిపోకూడదు కదండి. నాకు వచ్చినంతలో ఇంకో నలుగురికి వినిపిద్దామని అయితే ఈ వీడియో అయితే చేశానండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.